చైర్మన్ కె పట్టాభిరామ్ గారు, గాజువాక స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీరు వేసే ప్రశ్నల తాకిడి తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురై గోవిందరావు అని చెప్పని జిఎంసి ఎస్సీ అసస్సు గురై మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి సిపిఎం పార్టీ శ్రద్ధాంజలి ఇస్తూ ఉంది. వారి కుటుంబానికి మా సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం నేరం చేస్తే అధికారి బలైపోయాడు. జిఎంసి 76వ వార్డు రామచంద్రనగర్లో జనవాసాల మధ్య జిఎంసి డంపింగ్ యార్డు నిర్వహిస్తూ ఉంది. 16 గ్రామాల ప్రజలు, దాదాపు 25,000 కుటుంబాలు ఈ డంపింగ్ యార్డు వల్ల దుర్వాసనకు గురై స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేక, చక్కగా భోజనం చేయలేక, తల్లి గర్భంలో బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని తరగతి ప్రజానీకం తీవ్ర రోగాలు బయటపడతా ఉన్నారు. ఈ డంపింగ్ యార్డుని తరలించండి అని చెప్పని అనేక రూపాయలు ఆందోళన చేస్తూ ఉన్నారు. చెప్పి చెప్పి విసిగి వ్యాసారి మన డంపింగ్ యార్డు గేట్ తాళాలు వేశారు. ఎన్నికల ముందు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఆయన హామీ ఇచ్చింది ఏంటి? నన్ను గెలిపించండి, ఈ డంపింగ్ యార్డు నుంచి తరలించి